వెంకటరెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి ఎలా ఉంది రాజకీయం పరిస్థితి? ఎవరు వస్తారు ఈసారి? జగనే. ఎందుకని జగన్ గారు గెలవాలంటారు? రావాల్సిందే. ఏం చేశాడని? 45 సంవత్సరాలకు డబ్బులు వేస్తుండు, లేబర్ 18,500 వేస్తుండు. మరి ఇంకేంది చెయ్యండి? ఏంటి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? మరి ఇక్కడికి అమ్మఒడి పథకం వేస్తుండు, బోరింగ్ బోర్డుని పంపిస్తుండు. మరి ఏం చెయ్యండి ఏముంది? పథకాలు ఇచ్చి సోమరిపోతుల్ని చేస్తుండో అంటుండగా చంద్రబాబు. సోమరిపోతులు వాడు అదిగో రుణమాఫీ అని మూట కట్టుకుని పోలా, అంతే ఉంటది. మరి రైతులకు రుణమాఫీలు జరగాలన్నా చంద్రబాబే రావాలంటున్నారుగా. చంద్రబాబు జగనే రావాలా? రైతుల్ని పట్టించుకోవట్లేదండి గవర్నమెంట్ లో. బాగానే పట్టించుకుంటుండ్రు, మాకు బాగానే మేలు జరుగుతుంది. రైతులంతా కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించబోతున్నారు అంటున్నారు కదా. వాళ్ళు అనుకున్నట్టు ఏం కాదు. మరి చంద్రబాబు వస్తే రైతులకు ఎక్కువ మంచి చేస్తాడంట. ఏంది చేసింది? మునుపు చేసిందే బాగా జనాన్ని బాగా నమ్ముకొని ఉండరు. అంటే చంద్రబాబు మూట కట్టుకొని పోయింది జైలు. చంద్రబాబు ఉన్నప్పుడు సబ్సిడీలు ఉన్నాయి రైతులకి అన్ని వచ్చాయి కదా. ఈ లోన్ తీసేస్తానని ఏదైనా తీసేసిండా? మొత్తం వడ్డీకి మొదలు కట్టినాం బ్యాంకులలో. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారు వైసీపీ? ఇప్పుడు వాళ్ళ 4 పార్టీలు ఏకమయ్యి కాక జగన్ మటుకి ఏం దిగేదే లేదు. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్ అంటే? నమ్మకం, ఫుల్ నమ్మకం, అంత నమ్మకం. ఆయన సుమారుగా అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది కదా. 4.5 ఏళ్లలో ఇంకా 4 మాటలు గెలుతుడు, ఇంకా 4 సార్లు. అంత నమ్మకం ఏంటి బాబాయ్ గారు? నమ్మకం ఉంది కాబట్టి మేము ఇస్తున్నాం పూర్తిగా. ఓకే, ఈసారి జగన్ గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? 140, 150 దాకా వస్తాయి. 140, 150 దాకా వస్తాయి కంపల్సరీ. మరి వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు పాపం, చంద్రబాబు పవన్ కళ్యాణ్. వాళ్ళు బాటమే బోడి పూసుకొని. ఓకే, మీకైతే జగనే గెలుస్తాడు అనుకుంటున్నా? జగనే. ఓకే.